హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏపీ ఎస్బిడిటికి సంబంధించి డిప్లొమా ఫస్ట్ ఇయర్ రిమైనింగ్ టాపిక్ అంటే మనం ప్రీవియస్గా పార్షల్ ఫ్రాక్షన్ గురించి డిస్కస్ చేసినాం. ఈరోజు మనం మ్యాట్రిక్స్ అనేది కనుక స్టార్ట్ చేద్దాం. సో మ్యాట్రిక్స్ టాపిక్ని మనం డైరెక్ట్గా క్వశ్చన్ కాకుండా ఫస్ట్ దానికి సంబంధించిన కొంచెం ఇంట్రడక్షన్ అయితే కనుక చూద్దాం ఈరోజు. తర్వాత కాలంటే మనం రిమైనింగ్ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. కాన్సెప్ట్లో పోయే ముందు సో మనకి దీంట్లో ఉండే టర్మినాలజీ ఏమేమి అర్థం కావాలంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు మ్యాట్రిక్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. క్లియర్? సో మ్యాట్రిక్ అంటే ఏంటంటే ఇంకా అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనే ఎలిమెంట్స్ని మనం ఈ ఎలిమెంట్స్ని అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో ఏబిసిడి అని రాసుకున్నాం. దీంట్లో దీన్ని ఏమంటామంటే రో అంటాము, దీన్ని వచ్చి కాలం అంటాం. అర్థమైందా? ఇప్పుడు మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే కాలం 1, ఇది కాలం 2. సో అదేవిధంగా ఇది రో 1, ఇది రో 2. సో దీని సైజ్ ఏమని చెప్పొచ్చు, మనము 2 కాలమ్స్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి కాబట్టి 2/2 అని చెప్పొచ్చు. అదేవిధంగా 3 కాలమ్స్ 3 రోస్ ఉంటే 3/3 అని ఇట్లా మనం డిసైడ్ చేసి ఉంటాం దాన్ని సైజ్ని. 2/2నా, 3/3నా, లేకపోతే 2/3నా, లేదా 3/2నా అనేది మనం చూస్తాం. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది మ్యాట్రిక్ అంటే ఏంటంటే, మ్యాట్రిక్ అంటే ఇట్ ఈస్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఇది దీని యొక్క కథ. ఓకేనా? సరే, ఎందుకు అరేంజ్ చేయాలా ఇట్లా రోస్ అండ్ కాలమ్స్లో? దీనివల్ల పర్పస్ ఏముంది మనకు అంటే, యాక్చువల్గా మనకు దీని మీనింగ్ ఏమంటే ఏబిసిడి ఉందనుకోండి, దీని మీనింగ్ ఇండైరెక్ట్గా పక్కన ఎక్స్ వై క్వాడ్రంట్స్ ఉన్నాయి అని చెప్పి దాని మీనింగ్. సో మనం ప్రొసీజర్లో కొంచెం డెప్త్గా పోతే ఇంకా ఏ ఇంటూ ఎక్స్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ వై బీవై ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ని ఇండికేట్ చేస్తుంది మనకి. ఇది దట్టు ఏం ఈక్వేషన్ ఇది అంటే కనుక 2 డిగ్రీ ఈక్వేషన్. అంటే దీంట్లో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు ఉంటాయి. ఒకవేళ 3 డిగ్రీ ఈక్వేషన్ అంటే కనుక సో ఎక్స్ వై జెడ్ యాక్సిస్లు ఉంటాయని దాని మీనింగ్. అర్థమైందా? సో డీటెయిల్ అయితే అవసరం లేదండి, జస్ట్ మనం ఇంట్రడక్షన్ కోసం ఇది లైట్గా అయితే చెప్పుకోవడం జరిగింది. మనం డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోదాం. దీంట్లో మనం ఏం నేర్చుకుంటాము అంటే ఇంకా ఫస్ట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ చాలా ఈజీ అవుతాయి. డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఫస్ట్ ఇది ఏమంటాము, రో మ్యాట్రిక్ అంటాం. రో మ్యాట్రిక్ అంటే ఏంది అంటే ఆ మ్యాట్రిక్ ఓన్లీ రోస్ మాత్రమే ఉంటాయి, కాలమ్స్ ఉండవు అని. అంటే ఏంది రో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 ఉందనుకోండి, దీన్ని మనం రో మ్యాట్రిక్ అనొచ్చు. 3, 5, 6 ఉందనుకోండి, ఇది కూడా రో మ్యాట్రిక్ అనొచ్చు, ఎందుకంటే దాంట్లో కాలం లేదు కాబట్టి. సరే, కాలం ఉంది కదా, మరి ఇదొకటి అంటే సింగిల్ టర్మ్ ఉంది, కాలం లేదు కదా, కాబట్టి రాసుకున్నాం. నెక్స్ట్ అదే విధంగా మనం కాలం మ్యాట్రిక్ తీసుకున్నాం అనుకోండి, అంటే దీంట్లో 2, 3 అనే మ్యాట్రిక్ని ఈ విధంగా రాస్తాం. అర్థమైందా అంటే? సో దీని ఏమంటాం మనం కాలం మ్యాట్రిక్. అది 2/2 2లో ఉండొచ్చు, లేదా 3 టర్మ్స్లో కూడా. క్లియర్? మనం రాసేది ఇక్కడ ఏం రాస్తాము, రోస్ అండ్ కాలమ్స్ కాబట్టి ఫస్ట్ రోస్ రాసుకుంటాం. 2 రోస్ కాలమ్స్ ఉన్నాయి, 1 ఉన్నాయి కాబట్టి దీని సైజ్ ఏమవుతుంది 2:1 అవుతుంది. బై అని చదవాలి, ఇంటూ అని చదవకూడదు, బై అని చదవాలి మ్యాట్రిక్స్ లో. క్లియర్? నెక్స్ట్ మరి స్క్వేర్ మ్యాట్రిక్ అంటే ఏంటి అంటే ఇంకా స్క్వేర్ ఫామ్ లో ఉంటుంది. అంటే 2/2 కానీ 3, 4, 5 దీన్ని మనం 2/2 మ్యాట్రిక్ అనొచ్చు. ఓకేనా? నెక్స్ట్ రెక్టాంగులర్ మ్యాట్రిక్. రెక్టాంగులర్ మ్యాట్రిక్ అంటే ఏంటి, రెక్టాంగిల్ ఫామ్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్ కి 2, 3, 5, 6, 1, 2. ఎన్ని రోస్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. సైజ్ ఎంత 2/3. అంటే రెక్టాంగిల్ ఫామ్ లో ఉంటే రెక్టాంగిల్ మ్యాట్రిక్ అంటాం. నెక్స్ట్ డయాగ్నల్ మ్యాట్రిక్. సో డయాగ్నల్ మ్యాట్రిక్ అంటే ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో డయాగ్నల్స్ లో మాత్రమే మ్యాట్రిక్స్ వాల్యూస్ ఉంటే, అంటే ఎలిమెంట్స్ ఉంటే దాన్ని మనం డయాగ్నల్ మ్యాట్రిక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 6 రిమైనింగ్ టర్మ్స్ అన్ని జీరోస్ ఉన్నాయనుకోండి, దీన్ని మనం ఏమంటాం, డయాగ్నల్ మ్యాట్రిక్ అంటాం. స్కేలార్ మ్యాట్రిక్ అంటే ఏంది, స్కేలార్ మ్యాట్రిక్ అంటే కనుక సింగులర్ మ్యాట్రిక్ వేరే, స్కేలార్ మ్యాట్రిక్ వేరే. స్కేలార్ మ్యాట్రిక్ అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్నల్లో ఉన్నాయి, ఆ డయాగ్నల్లో ఉండే వాల్యూస్ అన్ని కూడా సేమ్ ఉన్నాయి, అంటే అన్నిట్లో కూడా 4 ఉందనుకోండి, దీన్ని మనం ఏమనాలా, స్కేలార్ మ్యాట్రిక్ అనాలా. మరి సింగులర్ మ్యాట్రిక్ అంటే కనుక అది వేరే, డెట్ వాల్యూ చేసి 0 వచ్చింది అనుకోండి, దాన్ని మనం సింగులర్ మ్యాట్రిక్ అంటాం. స్కేలార్ అంటే డయాగ్నల్లో వాల్యూస్ ఉంటాయి, అవి కూడా ఒకటే వాల్యూ ఉంటాయి, ఏదైనా ఒకటి 4 కానీ 5 కానీ 3 కానీ ఏదైనా ఉండొచ్చు, సేమ్ ఉండాల. నెక్స్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్ అంటాం. అంటే ఏమంటే ఇక్కడ కూడా డయాగ్నల్లో మాత్రమే ఉంటాయి, కానీ అది 1 మాత్రమే ఉంటుంది, 2 ఉండదు. ఎందుకంటే 1 మాత్రమే ఉంటుందని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్ అంటాం, లేదా యూనిట్ మ్యాట్రిక్ అంటాం. 1 కాకుండా రిమైనింగ్ ఏమున్నా కూడా దాన్ని మనం స్కేలార్ మ్యాట్రిక్ అంటాం. సేమ్ కాకుండా డిఫరెంట్ ఉంటుందని మనం డయాగ్నల్ మ్యాట్రిక్ అంటాం. అర్థమైందా? నెక్స్ట్ జీరో మ్యాట్రిక్ ఆర్ నల్ మ్యాట్రిక్ అంటే ఏంటి అంటే మొత్తం అన్ని టర్మ్స్ కూడా జీరోనే ఉంటాయి. సో దాన్ని మనం ఏమంటాం, జీరో మ్యాట్రిక్ ఆర్ నల్ మ్యాట్రిక్ అంటాం. అర్థమైందా క్లియర్గా? రో మ్యాట్రిక్, కాలం మ్యాట్రిక్, స్క్వేర్ మ్యాట్రిక్, రెక్టాంగులర్ మ్యాట్రిక్, డయాగ్నల్ మ్యాట్రిక్, స్కేలార్ మ్యాట్రిక్, ఐడెంటిటీ మ్యాట్రిక్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్, జీరో మ్యాట్రిక్. అంతేనా అంటే లేదు, ఇంకా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, అప్పర్ ట్రయాంగులర్, లోయర్ ట్రయాంగులర్. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, 5, 6 ఎగ్జాంపుల్ 7, 8, 3 ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం.
ఇలా మ్యాట్రిక్ ఉంటుంది. ఇలా మ్యాట్రిక్ అంటే అప్పర్లో మాత్రమే ట్రయాంగిల్ ఉంది, దీని ఏమంటాం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటాం. అలా కాకుండా మ్యాట్రిక్స్ లో లోయర్ సైడ్ మాత్రమే ఉండి రిమైనింగ్ జీరోస్ ఉన్నాయి అనుకోండి, దీని ఏమంటాం లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటాం, దీని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటాం. అర్థమైందా క్లియర్గా? నెక్స్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్. సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటే తెలుసు కదా, మనం ఇంతకుముందు మనం డిస్కస్ చేసింటాం. ఒకవేళ మీరు ఇంతకుముందు షార్ట్స్ అవి చూసింటే మన దాంట్లో, సో అక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసింటాము. సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటే ఏమి, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. మరి ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంది అంటే, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్ తీసుకున్నాం 2 3 5 6 ఉంది. సో ఇది రో కదా, ఇది దీన్ని కాలం వైజ్ గా రాసుకుంటాం. అంటే 2 3 5 6 ఈ విధంగా రాసినాం అనుకోండి, అంటే రోని కాలం వైజ్ గా రాసుకుంటే దాన్ని ట్రాన్స్పోజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ట్రాన్స్పోజ్, ఇది మైనస్ కాదు యారో మార్క్, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని మనం ఏమంటాం సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటాం. అలా కాకుండా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటే ఏమంటే, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, అంటే ఏని మనం ట్రాన్స్పోజ్ చేస్తే ఆపోజిట్ లో ఉంటుంది, అంటే మైనస్ ఫామ్ లో ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటాం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటాం. నెక్స్ట్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్ అంటే ఏమంటే, ఏ ట్రాన్స్పోజ్ ని ఏతోనే మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఐడెంటిటీ మ్యాట్రిక్ వస్తుంది. అంటే మనం రెండు మ్యాట్రిక్స్ తీసుకున్నాము, ఈ రెండు మ్యాట్రిక్స్ ని ఇంకా మనం మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ 1001 వస్తుంది అని మీనింగ్. దాన్ని మనం ఏమంటాం ఆర్థోగోనల్ మ్యాట్రిక్ అంటాం. ఇవన్నీ కండిషన్స్, ఈ కండిషన్స్ పైన మనం ప్రాబ్లం చేస్తాము, దానిపైన మనకు ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, కాబట్టి నీట్గా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ సింగులర్ మ్యాట్రిక్. సింగులర్ మ్యాట్రిక్ అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, దీని యొక్క డెట్ వాల్యూ 0 అవుతుంది. అంటే డెట్ ని ఇలా కూడా చూపించు, డెట్ వాల్యూ 0 అవుతుంది. సో డెట్ అంటే ఏంటి, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూ అని. సో ఎలా కనుక్కుంటామంటే దాని కేసెస్ ఉంటాయి. అంటే 2x2 మ్యాట్రిక్ ఒక మోడల్ ఉంటుంది, 3x3 కి ఇంకొక మోడల్ ఉంటుంది. ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం లాటరల్ సెక్షన్స్ లో. ఓకే, నెక్స్ట్ నాన్ సింగులర్ మ్యాట్రిక్. సింగులర్ మ్యాట్రిక్ అంటే డెట్ వాల్యూ 0 అర్థమైంది. నాన్ సింగులర్ అంటే డెట్ వాల్యూ 0 కాదు అని, అంటే ఏదైనా వాల్యూ వస్తుంది అని. మరి ఇదెందుకు నేర్చుకుంటాం మనం అంటే కనుక, దీని బేస్ పైన మనం ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. గార్జియన్ మెథడ్ అని మనం నేర్చుకుంటాం కదా రెగ్యులర్గా, మీరు వినింటే క్లాసెస్, గార్జియన్ మెథడ్ ద్వారా ర్యాంక్ ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా, అది. సో దాని గురించి కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ హెర్మెంటన్ లేదంటే ఇంకా హెర్మెంటైన్ మ్యాట్రిక్స్ అంటాం. హెర్మెంటైన్ మ్యాట్రిక్ అంటే ఇంకా ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏనే అవుతుంది. అంటే ఒక మ్యాట్రిక్ తీసుకున్నాము, దానికి స్క్వేర్ చేసినా, క్యూబ్ చేసినా, పవర్ 4 చేసినా మనకు వచ్చే ఆన్సర్ ఏనే వస్తుంది. దాన్ని ఏమంటాం మనం హెర్మెంటైన్ మ్యాట్రిక్ అంటాం. క్లియర్? నెక్స్ట్ ఇది ఇన్వల్యూటరీ మ్యాట్రిక్. ఇన్వల్యూటరీ మ్యాట్రిక్ అంటే ఏమంటే, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ వచ్చింది అనుకోండి, దాన్ని మనం అంటాం ఇన్వల్యూటరీ మ్యాట్రిక్ అంటాం. ఐ అనే టర్మ్ ఇంకొకటి వచ్చింది ఇక్కడ, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇక్కడ ఆర్థోగోనల్ మ్యాట్రిక్, ఇది ఇన్వల్యూటరీ మ్యాట్రిక్. అర్థమైందా కండిషన్స్? సో ఇవి జాగ్రత్తగా మనము నీట్గా ప్లాన్ చేసుకుని చదువుకోవాలా, సో దట్ అప్పుడు మనకి క్లియర్గా అర్థమైతే ఈ టాపిక్ అంతా. ఫస్ట్ మనకు ఈ డెఫినేషన్స్ అన్ని కూడా బైహార్ట్ అయిపోవాలా. సో దీన్ని మీరు ఫస్ట్ బైహార్ట్ చేయండి. క్లియర్? సరే, దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు అంటే కనుక, అంటే మన క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, మనకు వచ్చే క్వశ్చన్స్ 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి 2x2 కేసెస్ అనొచ్చు, 3x3 కేసెస్ అనొచ్చు. 2x2 మోడల్ ఒకటి, ఒక్క నిమిషం, 2x2 మోడల్ ఒకటి, 3x3 మోడల్ ఒకటి. అంటే 2x2 కేసు, 3x3 కేసు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది, ఒక్క నిమిషం. ఓకే, సరే, 2x2 మోడల్ ఒకటి, 3x3 మోడల్ ఒకటి. అంటే 2x2 మ్యాట్రిక్, ఫర్ ఎగ్జాంపుల్ 2 3 4 5 ఇలా మ్యాట్రిక్ ఇవ్వడము, లేదా 3 5 6 1 0 2 3 1 4 ఇలా మ్యాట్రిక్ ఇవ్వడం. ఎగ్జాంపుల్కి 2x2 మ్యాట్రిక్, 3x3 మ్యాట్రిక్. సో దీనిపైన క్వశ్చన్స్ వస్తాయి. ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇంకా మనకి 2 మ్యాట్రిక్స్ ఇస్తాడు, ఇది కనిపించలేదా? ఓకే, ఏ అనే మ్యాట్రిక్ ఒకటి, బి అనే మ్యాట్రిక్ ఒకటి. 2x2 కావచ్చు, 3x3 కావచ్చు. ఫస్ట్ జనరల్ డిస్కషన్ చేద్దాం. ఏ 2 మ్యాట్రిక్స్ ఇస్తాడు, ఏ బి అనే మ్యాట్రిక్స్ ఇస్తాడు. ఏ బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చి మనచ్చు ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదా ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదా 2a వాల్యూ అడగచ్చు, లేదా 3b అడగచ్చు, లేదా 2a ప్లస్ 3b అడగచ్చు, లేదా 3a మైనస్ 2b అడగచ్చు, లేదా ఏని డెట్ చేయమనొచ్చు, బిని డెట్ చేయమనొచ్చు, ఏ ప్లస్ బిని డెట్ చేయమనొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు, అది 2x2 కానీ 3x3 కానీ. దీని తర్వాత మనకు ఏ ఇంటూ బి అడుగుతాడు. ఓకేనా? తర్వాత ఏ ఇన్వర్స్ అంటే ఏంది అడుగుతాడు, బి ఇన్వర్స్ అంటే ఏంది. ఇవి ఇలా మనకి క్వశ్చన్స్ అనేది డెప్త్గా మనకు ముందుకు పోతా ఉంటాయి. ఓకేనా? సో 2x2లో అయితే కనుక మనకు మొత్తం కేసెస్ ఈ టైప్లోనే ఉంటాయి. ఎగ్జామ్లో క్వశ్చన్ తీసుకుందామా 2x2లో? ఓకే, సరే, ఇదే క్వశ్చన్ తీసుకుందాంలేండి. 2x2లో మనం ఈ క్వశ్చన్ తీసుకున్నాం. ఏ బి రెండు కావాలి కదా, పని చేద్దాం, దీన్ని ఏరేజ్ చేద్దాం. 2x2 మ్యాట్రిక్ తీసుకొని మనం ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేకి ట్రై చేద్దాం ఈరోజు ఈ వీడియోలో. ఓకే,
సరే 2/2 ఏ అనే మ్యాట్రిక్ ఎంత అంటే 3102 ఎగ్జాంపుల్కి. బి అనే మ్యాట్రిక్ తీసుకున్నాను, ఇది 4510. సో దీన్ని మనం ఏం కనుక్కుందాం అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏ ప్లస్ బి కనుక్కుందాం. ఏ ప్లస్ బి అంటే ఏం లేదు, ఏని బిని రాసుకొని ప్లస్ చేయాలి. ప్లస్ అంటే ఏమి, ఇక్కడ ఏదైతే తీసుకున్నామో సేమ్ పొజిషన్ వాల్యూతో యాడ్ చేయాలి. అంటే ఇక్కడ 3 తీసుకుంటే సేమ్ పొజిషన్లోనే 3తో 4తో, ఇక్కడ 1 తీసుకుంటే సేమ్ పొజిషన్లోనే 5తో, 0 తీసుకుంటే సేమ్ పొజిషన్లోనే 1తో. అంటే ఆన్సర్ ఏమొస్తుంది, ఫస్ట్ 3 + 4 7, 1 + 5 6, 0 + 1 0, 2 + 0 2. ఇది ఏం ఆన్సర్, ఏ ప్లస్ బి ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనస్ బి అడిగితే సేమ్ ప్రొసీజర్, మైనస్ చేస్తాం. 3 - 4 ఎంత, -1. 1 - 5 ఎంత, -4. 0 - 1 ఎంత, -1. 2 - 0 ఎంత, 2. సో ఇది కంప్లీట్, ఇది కంప్లీట్. నెక్స్ట్ 2a అడిగినాడు, అంటే మీనింగ్ ఏమి, ఏ అనే మ్యాట్రిక్ని 2తో మల్టిప్లై చేయాల. సో 2తో మల్టిప్లై చేయాలంటే అన్ని టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. సో 2 × 3 = 6, 2 × 1 = 2, 2 0 0, 2 2 = 4. సో ఇది ఏం ఆన్సర్, ఏ ఇంటూ బి ఆన్సర్. 3b అడిగినాడు, అంటే దాని మీనింగ్ అర్థమైంది కదా, బి అనే మ్యాట్రిక్ని 3తో మల్టిప్లై చేయాలి. 2a + 3b అన్నాడు, అంటే ఏ అనే మ్యాట్రిక్ని మనం 2తో మల్టిప్లై చేసుకొని రాసి పెట్టుకోవాలా, ప్లస్ బి అనే మ్యాట్రిక్ని 3తో మల్టిప్లై చేసి రాసి పెట్టుకోవాలా, తర్వాత సేమ్ పొజిషన్లని యాడ్ చేయాలా. యాడ్ చేయమంటే యాడ్ చేస్తా, మైనస్ చేయమంటే మైనస్ చేస్తా. అర్థమైందా. నెక్స్ట్ ఏ డెట్ ఏ. డెట్ ఏ అంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ని ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా ఏముంది అంటే ఏడి మైనస్ బీసీ. సో మనకున్న టర్మ్స్లో దీన్ని ఏబిసిడి అనుకుంటే, ఏడి అంటే ఈ డయాగ్నల్, బీసీ అంటే ఈ డయాగ్నల్. ఏడి 3 2 = 6, -1 × 0 0, అంటే డెట్ ఆన్సర్ ఏమొస్తుంది, 6 - 0 6 వచ్చింది. డెట్ బి, సేమ్ బికి డెట్ కనుక్కోవాలా. ఏడి మైనస్ బీసీ, 4 × 0 0, -5 × 1 1, 5 × 1 5. సో 0 4 × 0 0, 5 1 = 5, అంటే 0 - 5, ఆన్సర్ ఏమవుతుంది, -5. డెట్ ఏ ప్లస్ బి అడిగినాడు, సో ఏని బిని ఫస్ట్ కనుక్కోవాలా, దీనికి డెట్ చేయాలా. అంటే దీనికి మనం డెట్ చేస్తాం. ఏ, సో 7 2 = 14, మైనస్ బీసీ 6, సో 14 నుంచి 6 పోతే 8. సో డెట్ ఏ ప్లస్ బి ఆన్సర్ 8. అదేవిధంగా ఏ మైనస్ బికి డెట్ అడిగితే మైనస్ చేసి తర్వాత ఏడి మైనస్ బీసీ ఇచ్చేయాలి. తర్వాత ఏ 1/det అని అర్థమైందా. సో ఏ ఇన్వర్స్ అంటే ఫార్ములా 1/det, అంటే ఏకి మనం డెట్ కనుక్కోవాలి. డెట్ కనుక్కుంటే మనకి ఎంత వచ్చింది, ఇంతకుముందు 6 వచ్చింది. సో ఆన్సర్ ఏమవుతుంది, 1/6 అవుతుంది ఏ ఇన్వర్స్ ఆన్సర్. ఒకవేళ బి ఇన్వర్స్ కనుక్కోమంటే 1/det బి కనుక్కోవాలి. అర్థమైందా, ఏ ఇన్వర్స్. సరే, ఇంకా నెక్స్ట్ మనకి ఏ ఇంటూ బి అడిగిన అనుకోండి, ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ బి, ఇది ఏ మైనస్ బి కొంచెం చేసాం. ఏ ఇంటూ బి అడిగితే అప్పుడు ఏని బిని మల్టిప్లై చేయాలి. ఆ ప్రాబ్లం చూద్దామా ఒకసారి. సరే, ఇదంతా తీసేద్దాం. ఈసారి క్వశ్చన్ ఏ ఇంటూ బి అడిగినాడు. ఏ అనే మ్యాట్రిక్ 2 3 1 5, బి అనే మ్యాట్రిక్ 1 2 0 1 ఎగ్జాంపుల్కి. సో దీన్ని మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ రూల్స్ మారుతాయి. ఏ ఇంటూ బి, ఏ ప్లస్ బి చేసినట్లు కాదు. ఏ ప్లస్ బి అంటే సేమ్ పొజిషన్లో ప్లస్ చేసినాం, మైనస్ అంటే మైనస్ చేసినాం. ఏ ఇంటూ బి అంటే రూల్స్ మారుతాయి. ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేయాలి. అంటే ఎలా, ఈ రోని ఈ కాలంతో. సో జాగ్రత్త చూడండి. సో 2 1 = 2, నెక్స్ట్ 3 0 = 0 ప్లస్ 0. అర్థమైందా, ఈ రోని ఈ కాలంతో. నెక్స్ట్ ఈ రోని ఈ కాలంతో. 2 2 = 4 ప్లస్ 3 1 = 3. మరి సెకండ్ 1 × 1 1 ప్లస్ 5 × 0 0, అంటే పాయింట్ అర్థమవుతుందా. మనము ఈ రోని ఈ కాలంతో, తర్వాత ఈ రోని ఈ కాలంతో, సెకండ్ రోని ఫస్ట్ కాలంతో, సెకండ్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేస్తాను. సో 2 1 = 2 ప్లస్ 5 1 = 5. నెక్స్ట్ 2 + 0 2, 4 + 3 7, 1 + 0 5 7. ఇది ఆన్సర్. కానీ చాలా మంది ఏం చేస్తారు, కన్ఫ్యూజ్ అయిపోయి 2 1s మల్టిప్లై చేసి 2 అని, 3 2s 6 అని, 1 × 0 0 అని, 5 × 1 5 అని ఇది రాసి వస్తారు ఎగ్జామ్లో. అర్థమైందా. సో ప్లస్ మైనస్ చేసినట్ల ఇంటూకి చేయకూడదు, ఎందుకంటే ఇంటూ యొక్క రూల్స్ మారిపోతాయి. రిమైనింగ్ అన్ని సేమ్ ఉంటాయి కానీ ఇంటూ దగ్గర మనకు మారిపోతుంది. క్లియర్. ఇవి మనకి 2/2లోనే కేసెస్. మీరు ప్రాక్టీస్ చేయండి డిఫరెంట్ క్వశ్చన్స్. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఏ వాల్యూ బి వాల్యూ తీసుకొని 3a - 4b ఏమవుతుంది, 5a - b ఏమవుతుంది, దీనికి డెట్ చేస్తే ఏమవుతుంది, ఇలా డిఫరెంట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే,
నేను కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ చూద్దాము 2x2లో. అదేవిధంగా 3x3 ప్రాబ్లమ్స్ కూడా మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, సరే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. లేదంటే ఇంకా మనకి ఎస్పెషల్గా మనం డిప్లొమా చూస్తే ఇంకా దీనికి సంబంధించి ఎక్కువ క్లాసెస్ ఉండవు, కొన్ని దీనికి సంబంధించి మనకు మెటీరియల్ కూడా దొరకదు కాబట్టి కంఫర్ట్గా చాలా మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతుంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కువ మంది స్టూడెంట్స్ పాస్ కావాలా, ప్లస్ బాగా చదివే స్టూడెంట్స్ కూడా మంచి స్కోర్ తెచ్చుకోవాలనే ఆలోచనతో మనం కంప్లీట్గా క్లాసెస్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్లో. సో మిస్ చేసుకున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ మనం ఎక్స్టర్నల్లో 100 out of 100, ఐ మీన్ ఇంటర్నల్లో మనకి 20కి 20 తెచ్చుకొని ఎక్స్టర్నల్లో 80 out of 80 తెచ్చుకుంటే మనం 100కి 100 తెచ్చుకునే ఛాన్సెస్ ఉన్న సబ్జెక్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ కాబట్టి దానిపైన మనం టార్గెట్ పెట్టుకొని దాని విధంగా అంటే 100 తెచ్చుకునే విధంగా ప్రాక్టీస్ చేయడం. ఇది మనం ఏపీకి సంబంధించి ఏపీ ఎస్బిడికి సంబంధించి సిలబస్ ప్రకారం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో అంటే ఫర్దర్గా తెలంగాణకు సంబంధించి కూడా టీజీ ఎస్బిడికి సంబంధించిన క్లాసెస్ కూడా సపరేట్ ప్లేలిస్ట్ ద్వారా ఉన్నాయి మన ప్లేలిస్ట్ ఆల్రెడీ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ స్టూడెంట్స్ అయితే ఏపీ ప్లేలిస్ట్ని చూడండి, తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఇంకా టీజీ సంబంధించిన ఎస్బిడిటీ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, దానికి సంబంధించిన వీడియోస్ అన్ని అక్కడ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా మీకు సూటబుల్ అనేది మీరు చెక్ చేసుకోండి క్లాసెస్ అన్ని కూడా. క్లియర్? దాంతోపాటు ఈ అప్డేట్స్ అన్ని కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో వస్తాయి కాబట్టి మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో జాయిన్ కావచ్చు. ఏమైనా మీకు కోర్సెస్ ఏమైనా క్లాసెస్ ఏమైనా కావాలనుకున్నా కూడా అంటే అదర్ దాన్ మ్యాథ్స్ సబ్జెక్ట్ మీకు మనకు సంబంధించిన అంటే ఐసీ అకాడమిక్ సంబంధించిన యాప్ కూడా ఉంది, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.